వెల్కమ్ టు భవానీ కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లీల చట్నీ రవ్వ దోశ. ఇది హోటల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి ఎంతో నచ్చుతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా పల్లీలు తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. మనం కారం సరిపడగా మీరు ఎన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ వేసుకొని మనం వేయించుకోవాలి. పల్లీలను మనం పచ్చిమిర్చి వేయించుకుందాం. ఇవి కొద్దిగా వేగిన తర్వాత తీసేసి మనం మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయి ఇప్పుడు 4 వెల్లుల్లి వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. నేను చింతపండు అది వేయలేదు. నేను హోటల్ స్టైల్లోగా నేను చట్నీలో చేస్తున్నాను. ఇది మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా తాలింపు కూడా వేసుకోవాలి. మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు రవ్వ తీసుకున్నాను. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1/2 కప్పు మనం మైదాపిండి వేసుకోవాలి. మైదాపిండి బొంబాయి రవ్వలో మైదాపిండి కలుపుకోవాలి. మనకి రవ్వ దోశ కాబట్టి రవ్వ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు వరిపిండి కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరిపిండి వేసుకోవాలి. మైదా, రవ్వ. ఇప్పుడు అల్లం ముక్కలు కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. మనకు దోశ చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేయడం వల్ల. ఇప్పుడు ఇవి వాటర్తో కాకుండా మనం ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ కాకుండా పల్చగా కలుపుకున్న మజ్జిగతో కలుపుకోవాలి. ఎందుకంటే ఇది వాటర్తో కూడా కలుపుకోవచ్చు. మనం మజ్జిగ పోయడం వల్ల ఏంటంటే హోటల్ టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది. పైన చాలా క్రిస్పీగా వస్తుంది మజ్జిగ వల్ల. ఇది రవ్వ దోశ టేస్ట్ అంతా మజ్జిగతో కలపడం వల్లే ఉన్నది. మనం ఇంకా తినే సోడా అవి ఏమి వేయవసరం లేదు. సరే, ఇది ఇంకా పల్చగా ఉండాలి. మనం ఇంకా మజ్జిగ వేసుకోవచ్చు. మనకు మజ్జిగ లేకపోయినా వాటర్తో కూడా కలుపుకోవచ్చు. ఇంత పల్చగా ఉండాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్నాను సన్నగానే ఉల్లిపాయ ముక్కలు. అవి రేకు మీద వేసుకోవాలి. ఇవి ఎందుకు వేస్తున్నానంటే మనకి రవ్వ దోశ అనేది రేకు అంటిపోతుంది. అందుకు ముందు ఉల్లిపాయ ముక్కలు వేసి ఇప్పుడు మనం గరిటెతో మెదపకుండా అలాగ దోశ అంతా వేసుకోవాలి. గరిటెతోని మొత్తం ఎక్కడ క్రాక్స్ లేకుండా అంతా వేసుకోవాలి. మొత్తం పెనం అంతా వేసుకోవాలి. ఇది వెంటనే మనం తిరిగేసేయకూడదండి. ఇది వెంటనే మనం తిరిగేసేయకూడదు. బాగా కాలనివ్వాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసి కాలుస్తున్నాను. ఇప్పుడు చాలా మనకి కాలడం వల్ల మనకి రవ్వ అంతా బాగా క్రిస్పీగా అవుతుంది. మనకి చాలా టేస్ట్ అనేది వస్తుంది. మనకి నెయ్యి వల్ల కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు ఇదంతా కాలింది. చూద్దాం, తిరిగేద్దాం. చూసారా ఎంతటి బాగా కుక్ అయింది. అట్టు దోశ కాలిపోయింది. మంచి టేస్ట్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పూట బేగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ రెసిపీ మీరు ట్రై చేసి మా కామెంట్లో తెలియచేయండి ఎలా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.